పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రైవేట్ స్లీపర్ బస్సుల వల్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో స్లీపర్ బస్సు ప్రమాదంలో కూడా ఆ ఫైర్ అయిన నేపథ్యంలో 19 మంది గతంలో చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటీవలే ప్రకాశం జిల్లాలో కూడా మరొక యాక్సిడెంట్ కూడా చూసాం. ఈ నేపథ్యంలో కూడా ఈ స్లీపర్ బస్సులను కూడా నిలిపివేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ అంశంపైన భేటైనటువంటి పరిస్థితి. అయితే ఏ విధంగా ఉందంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏం మెయింటైన్ చేస్తున్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఎందుకు క్షేమం అంటే ఆర్టీసీ బస్సులు ఎందుకు ఏ నిబంధనలు పాటిస్తున్నాయనే అంశాలు తెలుసుకునేందుకు మనతో పాటు రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ప్రైవేట్ ట్రావెల్స్లో లేనటువంటి సదుపాయాలు మనం ఆర్టీసీలో ఏ విధంగా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం సార్? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, కర్నూలు జిల్లా. మనకొచ్చి మనం యాక్సిడెంట్స్ నివారణకు అనేదానికి ప్రధానంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ చేపడుతున్న అంశాల్లో అంటే మొట్టమొదటిది వెహికల్, తర్వాత డ్రైవర్, ఈ రెండు ఆస్పెక్ట్స్లో కూడా మనకు జనరల్గా ప్రమాదాలకు ముఖ్య కారణాలు అవుతాయి. డ్రైవర్స్కు సంబంధించి ఆర్టీసీ తీసుకున్న చర్యలు ఏంటంటే రెగ్యులర్గా మేము ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ కాలేజ్లో కానీ అంటే ఒక క్యాలెండర్ ఉంటుంది వాళ్ళకు, ఎవ్రీ టైం అప్డేట్ చేస్తుంటాము. తర్వాత మాకు సేఫ్టీ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ని ప్రతి డిపోలో కూడా ఒక సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా ఉంటాడు. అతనే ఏంటంటే డ్రైవర్ల యొక్క ఈ డ్రైవింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అనేవి కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు పరిశీలిస్తుంటారు, వాళ్ళ వెంట వెళ్తూ ఉంటారు, వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళ డ్రైవింగ్ హ్యాబిట్స్ చూస్తారు. సో ఏదైనా డ్రైవింగ్ హ్యాబిట్స్లో ఏదైనా లోపాలన్నా కూడా మళ్ళీ వాళ్ళకు ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా అవసరం అనుకుంటే మళ్ళీ మా స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పంపించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రెగ్యులర్గా మా దగ్గర ట్రైనింగ్ అనేది, డ్రైవర్ ట్రైనింగ్ అనేది, ఈవెన్ ఇంక్లూడింగ్ హైర్ బస్సు డ్రైవర్లను కూడా మేము ట్రైనింగ్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తాం. ట్రైనింగ్ లేనిది వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో మనము బస్సు మీద కంటిన్యూగా పంపడం అనేది జరగదు. అది ఒకటి. రెండోది ఏంటంటే సరైన వాళ్ళకు విశ్రాంతి అనేది మనం కల్పించడం అనేది అదొక కీలకమైన ఇది ఆర్టీసీలు చేపడతాయి అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈ డ్రైవింగ్ అవర్స్ కానీ మధ్యలో, తర్వాత వాళ్ళు అక్కడ విరామం తీసుకోవడానికి కొన్ని చోట్ల ఈవెన్ ఏసీ వాళ్ళకు రెస్ట్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో రెస్ట్ రూమ్స్ అనేది ఇచ్చి వాళ్ళకు సరైన విశ్రాంతి, సరైన అంటే వాళ్ళకు కరెక్ట్ వర్కింగ్ అవర్స్ అనేది మనం పెట్టడం వలన వాళ్ళు డ్రైవింగ్ మీద ఏకాగ్రత అనేది ఖచ్చితంగా చూపిస్తూ ప్రమాదాలు అనేది నివారించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీంతోపాటు ప్రైవేటు ఈ ట్రావెల్స్ బస్సుల్లో ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్. ముఖ్యంగా మనం కర్నూలు ఇన్సిడెంట్ మీరు చూశారు స్వయంగా. దాదాపుగా 19 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏంటి సార్, డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యంనే ఈరోజు అక్కడ ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ఇందాక చెప్పినట్లు ఇదేంటంటే మనది ప్రైవేట్ వెహికల్స్కి మన వెహికల్స్కి తేడా ఏంటంటే మనది ఒక ఆర్గనైజేషన్ కదా. ఆర్గనైజ్డ్ ఇది అనేది ఉంటుందన్నమాట. అంటే నియంత్రణ అనేది ఉంటుంది, వాళ్ళ మీద ఒక ఫోకస్ అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళని రెగ్యులేట్ చేస్తాం. వాళ్ళ డ్రైవింగ్ హ్యాబిట్స్ కానీ లేదంటే వాళ్ళ విశ్రాంతి కానీ ఇటువంటివన్నీ కూడా రెగ్యులేటింగ్ అనేది మా దగ్గర ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ అనేది యాక్సిడెంట్ రేట్ మా దగ్గర కూడా మొత్తం టోటల్గా చాలా తక్కువనే ఉంటుంది. ఏంటంటే యాక్సిడెంట్ రేట్ పర్ ల్యాక్ కిలోమీటర్స్కి మనం లెక్క కడతాం అనమాట. మన కర్నూలు జిల్లాకు వచ్చేప్పుడు 0.04 ఉందన్నమాట. అంటే 0.04 యాక్సిడెంట్స్ 1,00,000 కిలోమీటర్లకు కానీ జరగడం అనేది మన దగ్గర జరుగుతూ ఉంటుంది. సో డ్రైవర్లకు దీంతోపాటు ఏంటంటే వాళ్ళకు డ్రైవర్స్కి మేము మెడికల్ ఫిట్నెస్ కూడా ఒకటి ఎవ్రీ ఇయర్ చేస్తామన్నమాట. సో వాళ్ళు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, తర్వాత వాళ్ళ కంటి చూపు సరిగ్గా ఉందా లేదా, సో ఇవన్నీ కూడా మెడికల్ ఫిట్నెస్ పరీక్షలు కూడా మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. అది లేకుంటే డ్రైవర్ని దీని మీద కూడా తీసుకోమన్నమాట. సరే, ఇప్పుడు మనకు స్పీడ్ లిమిట్ అంటే ఇప్పుడు మనకు ప్రైవేట్ ట్రావెల్ చూసుకుంటే 140 కావచ్చు, 150 కావచ్చు, అదనంగా కూడా నైట్ టైమ్స్ ఎక్కువ స్పీడ్ పోతుంటాయి. అట్లా కాకుండా ఆర్టీసీలో స్పీడ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఏంటంటే ఈ స్పీడ్ లిమిట్స్, ఈ వెహికల్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇంతసేపు మనం డ్రైవర్స్ కానీ వీళ్ళందరి గురించి చెప్పాము. వెహికల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మన దగ్గర విధిగా ఖచ్చితంగా ఎవ్రీడే మనం వెహికల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని మీద ఆర్జీ అంటే వాళ్ళు ఏదన్నా దాని మీద
లోపాలు ఉంటే వాళ్ళు రాయడం జరుగుతుంది. దానికి ఒక గ్యారేజ్ అనేది మా దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది. మెకానిక్స్, తర్వాత దానికి ఉన్న సూపర్వైజర్స్, వీళ్ళందరూ కూడా దీంతోపాటు ఎవరీ డే ఆర్ ఎవరీ ఆల్టర్నేట్ డే లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ ఉంటే ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే లోపాలు ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. సో మనకు ఇదొక ప్రాసెస్. లేదు ఏదైనా జరగలేదంటే మాకు రివ్యూయింగ్ అథారిటీస్ హెడ్ ఆఫీస్ వరకు ఇవన్నీ మానిటర్ చేస్తుంటారు. లేదంటే పలానా వెహికల్ కాలేదు, పలానా మీద తక్కువ ఉందంటే, సో ఇది ఒక నియంత్రణలో నడుస్తుంటుంది కాబట్టి నియంత్రిత దీంట్లో ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. రెండోది మీరు అడిగిన స్పీడ్ లిమిట్స్ అనేది ప్రతి ఒక్క వెహికల్ ఈవెన్ మనకు రోల్ అవుట్ అయినప్పుడు, ఏది కంపెనీ నుంచి రోల్ అవుట్ అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గరనే వాళ్ళకు స్పీడ్ లిమిట్స్, సెన్సార్స్తోనే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. అంటే ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వాలు ఇచ్చిన స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ. ఎందుకు అంటే మనకున్న రోడ్ టెరైన్ కానీ, మనకున్న రోడ్ కండిషన్ కానీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ స్పీడ్ కూడా ఆల్రెడీ మాకు వచ్చే వెహికల్స్ వచ్చేటప్పటికే చాసీ మాది మేము బాడీ బిల్డ్ చేసేటప్పుడు వచ్చేటప్పటికే దాంట్లో అలాంగ్ విత్ స్పీడ్ లిమిట్సే వస్తాయి. సో ఆ స్పీడ్ లిమిట్స్ అనేది మాకు ఏదైతే ఉందో దాని ప్రకారం మేము పాటిస్తాం. దాంట్లో కూడా ఆ స్పీడ్ లిమిట్స్లో కూడా మేము పల్లె వెలుగు అంటే దాంట్లో రోడ్ కండిషను, తర్వాత జనాలు ఎక్కి దిగేవాళ్ళు. సో దీంట్లో మనం కొద్దిగా స్పీడ్ తక్కువ పెడుతున్నామంటే బికాజ్ ఆఫ్ రోడ్ కండిషన్. సో పల్లె వెలుగు ఒక రకమైన స్పీడ్ ఉంటుంది, అట్లాగే మెయిన్ రోడ్స్లో పోయేదానికి ఒక రకమైన స్పీడ్ ఉంటుంది. సో ఈ స్పీడ్స్ అనేటివి ఈ విధంగా మనం నియంత్రించడం అంటే డెఫినెట్గా దాంట్లో ఏంటంటే అందరికీ ఉన్న అపోహ ఏంటంటే చాలా స్లోగా వెళ్తే, అలా ఏం కాదనమాట. ఖచ్చితంగా మనకు ఏదైతే కంపెనీస్ ఇచ్చిన స్పీడ్లో లాంగ్ డిస్టెన్స్లో ఆ స్పీడ్లోనే వెళ్తుంటాయి. అంటే మరీ పరిమితికి మించిన వేగంతో వెళ్ళే సిస్టమ్స్ అయితే మన దగ్గర ఉండవు అనమాట. అది సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బస్సులో ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, అంటే ఇప్పుడు కర్నూలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ బైక్ను ర్యాపిడ్ గురి చేసినప్పుడు ఫైర్ కావడము, లోపల ఉన్నటువంటి ఈ కర్టన్స్ కానీ లేకపోతే సీట్ల కానీ ఫైర్ రావడం జరుగుతుంటుంది సార్. అది క్రమంలో ఆర్టీసీలో మనం నైట్ రైడర్స్ కావచ్చు, కొన్ని కూడా సర్వీసెస్ ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్ అక్కడ సీట్ విషయంలో కానీ ఫైరింగ్ జరగకుండా? ఇప్పుడు మనకు ఏసీ వెహికల్స్లో అన్నిట్లో కూడా ఏంటంటే దాంట్లో విండోస్ అన్నీ కూడా క్లోజ్డ్గా ఉంటాయి. దానికి ఏంటంటే ఈ సూపర్ లగ్జరీ లేదంటే నాన్ ఏసీ వెహికల్స్కి ఏంటంటే మనకు విండో షట్టర్స్ తెరిచే సదుపాయం ఉంటుంది. సో దాంట్లో ఎక్కడి నుంచైనా జనరల్గా ఇది ఉంటుంది. కానీ ఏసీ వెహికల్స్లో ప్రతి ఏసీ వెహికల్ అలా ఉండదు అన్నమాట. సో దాంట్లో ఏసీ వెహికల్స్లో ఏంటంటే మనం ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మన విండోస్ బ్రేక్ చేయడానికి మనం ఆ హ్యామర్స్ బాల్ పిన్ హ్యామర్స్ అంటారు, ఆ హ్యామర్స్ అనేది పెట్టి ఉంటారు. అట్లాగే మనం ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే ప్లస్ నియంత్రిత ఇందాక మనం చెప్పాం కదా. సో ఈ యాక్సిడెంట్స్లో కూడా ఏంటంటే డ్రైవర్కి ఇక్కడ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్లు కూడా డ్రైవర్ వీళ్ళందరూ మేల్కొన్న దానికి అంటుకున్న తర్వాత గ్రాడ్యువల్గా విస్తరించడం జరిగింది. సో దాంట్లో పేపర్లో మనం చూసాం రకరకాలుగా, దాంట్లో ఏదో బ్యాటరీస్ అనో ఏమో మనం అయితే ఈ ప్రెస్లో కూడా మనం చూడడం జరిగిందండి. సో ఇలా ఉంటుంది కాబట్టి దాంట్లో నియంత్రించడానికి అయితే మన దగ్గర సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. అన్ని దానిలో కూడా ఈవెన్ నాకు తెలిసి ప్రైవేట్ దానిలో కూడా ఇవన్నీ నియంత్రిస్తుంటారు. ఏది ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేసి ఇవన్నీ చేస్తుంటారు. ఆఫ్కోర్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్. దాంట్లో కారణాలు ఇంకా మరి విశ్లేషిస్తున్నట్టున్నారు, ఇంకా తెలియాలి. అది ఇది పూర్తి స్థాయిలో ఆర్టీసీ నుంచి నడిచేటువంటి ఈ బస్సుల్లో కూడా పూర్తి ప్రమాణాలు పాటిస్తారు. ముఖ్యంగా స్టాండ్ బై డ్రైవర్లను పెట్టడంతో పాటుగా స్పీడ్ లిమిట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి ప్రమాదాలు తక్కువగా జరుగుతాయి. ఏదో రేరుగా ప్రమాద శాతం ఉంటుంది. కానీ అయితే కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా ఇలాంటి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక మానిటరింగ్ ఉంటుంది. ఒక వెహికల్ని ఒక సర్వీస్ ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అని కూడా మరొక లాంగ్ సర్వీస్కి వెళ్ళే కంటే ముందే ఆ ఫిట్నెస్ని
ఆర్టీసీని ఇక్కడ తరచుగా పరిశీలించడము, తద్వారా ఆ వెహికల్ని మూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వెహికల్లో ప్రమాదాలు జరగడం కానీ యాక్సిడెంట్లు జరగడం కానీ జరగదు. ముఖ్యంగా డ్రైవర్లు ఒక విశ్రాంతి మనం దృష్టిలో పెట్టుకుంటే స్టాండ్ బై డ్రైవర్స్ అంటే ఒక డ్రైవరు మూవ్ చేస్తున్నప్పుడు ఇంకో డ్రైవర్ రెస్ట్ తీసుకోవడం ఇట్లాగా సర్వీస్లో ముందంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఒక బాధ్యతగా మానిటర్గా చేస్తూ ఉంటుంది కాబట్టి ఆర్టీసీ మానిటర్ చేస్తుంది కాబట్టి ఈ ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రమాదాలు తక్కువ అవుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తేనే సురక్షితంగా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే కనుక వీరు సేఫ్గా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బాధ్యత ఒక నమ్మకం అనేది ఆర్టీసీలోకి ఉంది కాబట్టి దాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్పీడ్ లిమిట్ వల్ల కూడా వేగంగా వెళ్ళలేకపోయినా ప్రాణాలతోటి సురక్షితంగా గమ్యస్థానానికి చేరేటువంటి అవకాశం ఆర్టీసీ కల్పిస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా సరైన ప్రమాణాలు నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.